కర్నూలు జిల్లాలో చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికరమైన రాజకీయాలకు వేదికైంది ఎమ్మిగనూరు నియోజకవర్గం. బివి మోహన్ రెడ్డి, చెన్నకేశవరెడ్డే గత 4 దశాబ్దాలుగా సత్తా చాటుకుంటూ వస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బివి మోహన్ రెడ్డి 4 సార్లు గెలిచారు. చెన్నకేశవరెడ్డి తొలినేలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు, వైసీపీ తరపున 2 సార్లు గెలిచారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు సెగ్మెంట్లో వైసీపీ నుంచి బుట్టా రేణుక బరిలో ఉన్నారు. ప్రతిపక్షాల పుత్తుల్లో భాగంగా సీటు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దక్కించుకున్నారు. వైసీపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటుందా, లేకపోతే టీడీపీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందా? ఎమ్మిగనూరులో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 19:2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 24వ తారీఖున చేసిన 19:1 సర్వేలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. 19:1 సర్వే ప్రకారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపించాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 44% ఓట్లు, ఇతరులకు 9% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19:1 సర్వేలో తేలింది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత చాలా కీలకమైనటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 19:2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 46% ఓట్లు, ఇతరులకు 10% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వెల్లడైంది. 19:1 సర్వేకు 19:2 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగిందన్నది ఇప్పుడు చూద్దాం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు 47% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపించగా, తాజా సర్వేలో 44%కి తగ్గే ఛాన్స్ ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇక్కడ 2 సర్వేల గ్యాప్లో ఓటర్ మూడు స్పష్టంగా మారిపోయింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డికి గత సర్వేలో 44% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే, తాజా సర్వేలో 46% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గత సర్వేలో ఇతరులకు 9%, తాజా సర్వేలో 10% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఎమ్మిగనూరులో మారిన సమీకరణాలతో తెలుగుదేశం పార్టీ వైపు స్వల్ప ఎడ్జ్కుంది. పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్ల తీర్పు ఎమ్మిగనూరులో కీలకం కాబోతోంది. 19:1, 19:2 2 సర్వేల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఎమ్మిగనూరులో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జగన్ సర్కారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక అభ్యర్థి బుట్టా రేణుకకు బీసీ కుర్ని కమ్యూనిటీ 40% ఓట్లు కీలకం కాబోతున్నాయి. రేణుకకు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సపోర్టు పూర్తిగా కనిపిస్తోంది. ఇక వైసీపీ హయాంలో తగినంత అభివృద్ధి జరగకపోవడం ఆ పార్టీకి, క్యాండిడేట్కి మైనస్గా ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.